Welcome all of you in the name of God and Savior Jesus Christ for our Bible study on this day. దేవునామ స్తోత్రములు. ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ దినం బైబిల్ పఠనం కొరకై ప్రభునామములో ఆహ్వానిస్తా ఉన్నాం. It's been wonderful to follow the God with the understanding of the scriptural truth. ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయము. దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని యొక్క ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవడం. Not many people can afford to have this one, but God has given such wonderful time to our assembly by appointing God's servant and especially taking care of this kind of ministry. మరి అనేకులకు ఈ యొక్క ఆధిక్యత లేదు. మనకైతే దేవుని కృపను బట్టి ఈ రీతిగా ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. దైవ సేవకునిచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తా ఉన్నారు. వాక్య సత్యాలను మనకు తెలియజేస్తా ఉన్నారు. I'm sure by many hours together it takes a notes for this kind of message, so it's not so easy. నాకు తెలుసు ఈ యొక్క విషయాలు, ఈ యొక్క వర్తమానాలు ఇవ్వడానికి మరి అనేక గంటలు, చాలా సమయం తీసుకొని వీటి కొరకు సిద్ధపడుతూ రావాలి. So may not be going in vain, but let's take a profit from that understanding and we'll apply it so that God will honor our faith. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మనం ఆశీర్వాదకరంగాను మనకందరికీ వినియోగకరంగా ఉండటానికి మనం ఎంతో శ్రద్ధతో ఈ యొక్క వాక్యాన్ని మనము విందాం, ధ్యానిద్దాం. ఈ సమయాన్ని ప్రభు మనకు ఆశీర్వాదకరంగా చేయను గాక. Let's be prayerful. God may speak to us through the scripture and also God may encourage through the word of God. మరి ఈ యొక్క సమయంలో మనం ఎంతో జాగరూకులమైందాం. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా, తన దాసం ద్వారా, తన యొక్క ఆత్మీయ సత్యాల ద్వారా మనతో మాట్లాడును గాక. So we'll start with prayer and then songs. Brother will take the Bible study message. So based on that, whatever is there today, we'll understand it. As they said, many are not there, but hopefully God will help them to join. ఈ కూడికను మనం ప్రార్థనతో ఆరంభించుకుందాం. పాటల ద్వారా ప్రభుని మహింపరుస్తాం. మరి అనేకులు ఇంకా రాలేకపోయారు. మరియు ప్రభు వారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయను గాక. ఈ కూడికను మరి ప్రభు ఆశ్రయించును గాక. Samuel Raj, please. ప్రార్థన చేసుకుందాం. సోదరుడు శామ్యూల్ రాజ్ ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధ ఘనమైన తండ్రి, ప్రశస్తమైన రాజా, మీ కొందరంలో స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభా, నిన్న నీ వాక్య నిమిత్తము మేము ఇక్కడ చేరి ఉన్నాం తండ్రి ప్రభా. నైనా నీ పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి జీవవాక్యమును మేము వినాలని మీరు ఆశపడి ప్రభా మాకు సిద్ధపరిచిన ఈ పరిచర్యకే స్తోత్రములు తండ్రి ప్రభా. ఈ సమయంలో నేను మరి చేరిన వారిని బట్టి మీ కొందరంలో అనేక మంది ఇంకను ప్రభా మరి తండ్రి నీ వాక్యము దొరుకుతుండగా ప్రభా దాని కొరకు ఆయత్తపడేవారిని మీరు సిద్ధపరచండి. సకాలానికి ప్రభా నేను మరి వారు కూడా పాలు పొందుకుంటూ సహాయం చేయండి. నీ దాసుని ప్రభా ప్రత్యేకమైన రీతిలో మీరు అభిషేకించి ప్రభా నేను నీ పునరుద్ధాన శక్తితోనూ నీ ఆత్మతో నింపి ప్రభా నేను మీరు ప్రభా నీ వాక్యాన్ని ప్రభా వెళ్ళినట్లు సహాయం చేయండి. నీ వాక్యము వెళ్ళడి తోడని వెలుగు కలిగిన సత్యం ప్రభా అనేక జీవితంలో వింటున్న వారికి వారిలో ఉన్నటువంటి అంధకారము చీకటి తొలగిపోయినట్లు అనేక ఆత్మీయ సత్యాలు గ్రహించగలటకు సహాయం చేయండి. ఈ దినమే కాదు తండ్రి ప్రభా, మరి ఇక్కడ ఈ యూట్యూబ్ ద్వారా ప్రభా రికార్డ్ అవుతున్నటువంటి ఈ మెసేజెస్ అవి ప్రభావైనా మరి ముందున్న భవిష్యత్తులో ప్రభా అనేక తరాలకు అనేక జనాలకు ప్రభావైనా జీవదాయకంగాను ప్రభావైనా మరి ప్రభావ ఉప్పుతున్న తండ్రి ప్రభావ జీవితంలో ఓట వలె ఉండగలటకు సహాయం చేయండి. నేను ప్రభా ఆది నుండి అంత వరకు సహాయం చేయండి. పాటలు కూడా నీ కృపను నీ సహాయమును నేను ప్రభా కోరుతున్నాం తండ్రి ప్రభా. నీ నామాన్ని బలంగా మహింపరచుటకు కనపరచుటకు కావాల్సిన కృపను అనుగ్రహించండి. సమస్తం ఆశ్వాదభరితంగా చేయమని తండ్రి సాయంకాల పరిచయం సమస్తము తండ్రి మూటగట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. బాధ్యత మీరే వహించి ప్రభా ఆత్మధైర్యకార్యం చేయమని యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా అనే పాట పాడుకుందాం.
189 తెలుగులో, హిందీ 103, తమిళ్ 137. 1, 2, 3 వచనాలు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఎలోయి అదోనియ త్రియేక దేవా, ప్రభుడవు సృష్టికర్తవు నీవు. ఎలోయి అదోనియ త్రియేక దేవా, ప్రభుడవు సృష్టికర్తవు నీవు. ఎల్లరి అద్భుత రక్షకుడవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. ఉన్నవాడవు నిత్యుడవు, ఉన్నవాడవు నిత్యుడవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఎల్ షదాయ్ ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. ఎల్ షదాయ్ ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు, సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. తమ దేవుని 616 in Telugu, Hindi 536, Tamil 586. 1, 2, 3 వచనాలు. దేవునెరుగువారు చేసెదరు,
శక్తితో గొప్ప కార్యములు తమ దేవునెరుగువారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు ఈ చక్కతుమా తన వలన, ఈ చక్కతుమా తన వలన అక్షయుని విడువారు. ఈ చక్కతుమా తన వలన అక్షయుని విడువారు. తప్పు బోధలని పొడుచు నీకరించెదరు. తప్పు బోధలని పొడుచు నీకరించెదరు. తమ దేవునెరుగువారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు తమ దేవునెరుగువారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు సత్యమును విడువారు. సత్యమును విడువారు. తనులుగా నడిచెదరు. సత్యమును విడువారు. తనులుగా నడిచెదరు. ఆత్మయాలు అతను చేసెదరు. శృతులయుండెదరు. ఆత్మయాలు అతను చేసెదరు. శృతులయుండెదరు. తన దేవునెరుగువారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు తమ దేవునెరుగువారు చేసెదరు. శక్తితో మంచి సాక్ష్యమును విడువారు. ఏకాంతులు కారు. మంచి సాక్ష్యమును విడువారు. ఏకాంతులు కారు. తన దేవునెరుగువారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు తమ దేవునెరుగువారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు. పాట సంఖ్య 478, సాంగ్ నంబర్ 478. నిత్యము నిలిచినది దేవుని వాక్యము. 1-2 వచనాలు పాడుతున్నాం.
సత్యమయున్నది సర్వము చేయున్నది నిత్యము నిలచున్నది వాక్యమే యేసు దైవం అది యందు ఉన్న దైవం ఆ వాక్యమే యేసు దైవం అది యందు ఉన్న దైవం అంతమే లేని దైవం నిత్యము నిలచున్నది దేవుని వాక్యము సత్యమైనది సర్వము చేయున్నది దేవుని నిలచున్నది కాలమును తొలగించు జ్యోతి మహిమా వెలుగుది అంధకారమును తొలగించు జ్యోతియది ప్రతి మనిషిని వెలిగించు మహిమా వెలుగుది వెలిగించును నడిపించును యోగకు దీపమై వెలిగించును నడిపించును యోగకు దీపమై ఆ వెలుగు వాక్యము ఆ వాక్యమే యేసు దైవం అది యందు ఉన్న దైవం ఆ వాక్యమే యేసు దైవం అది యందు ఉన్న దైవం అంతమే లేని దైవం నిత్యము నిలచున్నది దేవుని వాక్యము సత్యమైనది సర్వము చేయున్నది నిత్యము నిలచున్నది నిలయడారిలో నీటి పుట వంటిది బడిగా ప్రవహించు జీవనది ఏది ఎండిన ఎడారిలో నీటి పుట వంటిది బడిగా ప్రవహించు జీవనది ఏది దప్పికొనిన ప్రతి జీవి దప్పిక తీర్చున్నది దప్పికొనిన ప్రతి జీవి దప్పిక తీర్చున్నది ఆదియా జలవాక్యము ఆ వాక్యమే యేసు దైవం అది యందు ఉన్న దైవం ఆ వాక్యమే యేసు దైవం అది యందు ఉన్న దైవం అంతమే లేని దైవం నిత్యము నిలచున్నది. హిందీ పాట చివరిగా ఈశ్వరికి స్తుతి హోలీ కాన్వకేషన్ బుక్ లోంచి 18వ పాట సాంగ్ నెంబర్ 18. ईश्वर की स्तुति तुम करो स्तुति गाना मैं बना ईश्वर की स्तुति तुम
करो स्तुति गाना को प्रभु बस रहा है वेग से यरूशलेम को प्रभु बस रहा है वेग से और इकट्ठा कर रहा है इस्राएली और इकट्ठा कर रहा है इस्राएली ईश्वर की स्तुति तुम करो स्तुति गाना है भला ईश्वर की स्तुति तुम करो स्तुति गाना है भला तेरे लड़के बालों पर यहोवा की आशीष तेरे लड़के बालों पर यहोवा की आशीष और तेरे पाठकों को कंबों को दृढ़ करता है और तेरे पाठकों को कंबों को दृढ़ करता है ईश्वर की स्तुति तुम करो स्तुति गाना है भला ईश्वर तुम करो स्तुति गाना है भला वचन दिया याकूब को दिया इस्राएल को वचन दिया याकूब को दिया इस्राएल को ना किया व्यवहार सा अन्य जातियों से कभी किया व्यवहार सा अन्य जातियों से कभी ईश्वर की स्तुति तुम करो स्तुति गाना है भला ईश्वर की स्तुति तुम करो स्तुति गाना है भला Praise the Lord, dear brothers and sisters. We welcome you all for today's Bible study. Regularly we are connecting on the book of Judges. దేవుని నామముకు స్తోత్రములు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ రోజు బైబిల్ పఠనం కొరకై ప్రభు నామములో ఆహ్వానిస్తా ఉన్నాం. మనం ఈ దినాల్లో న్యాయాధిపతుల గ్రంథంలోని అధ్యాయాలను ధ్యానిస్తా ఉన్నాం. जय मसीह की प्रिय भाई और बहनों, हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम में आप सभी लोगों को आमंत्रित करते हैं। आज के बाइबल ध्यान मनन हम कर रहे हैं और कुछ दिनों से, कुछ हफ्तों से न्यायों की किताब से हमारा ध्यान मनन चल रहा है। It is a great privilege to come collectively to study the word of God and understanding the truths of the scriptures. కాబట్టి ఇది గొప్ప ఆధిక్యత, ఈ రీతిగా కలిసి రావడము, దేవుని యొక్క ఆత్మీయ సత్యాలను తెలుసుకోవడము, ఇదెంత గొప్ప భాగ్యము. ये बहुत बड़ी सौभाग्य वाली बात है हमारे लिए, ऐसा मंडली की ओर से इकट्ठा होकर आकर उनकी बाइबल के ध्यान मनन और उनकी बाइबल के वचनों को पढ़ना और उसे समझना और इस तरह से इकट्ठा होकर इसे करना, ये बहुत ही सौभाग्य वाली बात है। We also, our Holy Spirit of God will speak to us through His Spirit. We may understand the truths that we are going to read according to our scripture today. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడును గాక, విత్తమైన వాక్యాన్ని మనకు అర్థం చేసుకోవడానికి సహాయం చేయను గాక.
और आज के दिन भी इस समय में पवित्र आत्मा हमें अगुवाई दे, जो वचन हम पढ़ने जा रहे हैं और जो वचन हम ध्यान मनन करने जा रहे हैं, उसमें पवित्र आत्मा के द्वारा हम अगुवाई पा सके और उसे समझ सके। Two portions we are going to read. రెండు భాగాలు మనం చదువుకుంటాం. और आज के दिन इस समय में 2 भाग हम पढ़ने जा रहे हैं. The first one is our church promise, book of Daniel, chapter 11, verse 32. Our scripture portion. Let us all read together, please. కాబట్టి మన యొక్క మొదటిది మన యొక్క సంఘ వాగ్దానము దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము అందరం కలిసి చదువుకుందాం. और सबसे पहला भाग हम पढ़ने जा रहे हैं दानियल का किताब 11 अध्याय के 32 वचन को, जो हमारी कलीसिया के प्रति दी गई 100 साल की प्रतिज्ञा है. The people that do know their God తమ దేవుని ఎరుగువారు బలం కలిగి and గొప్ప do కార్యములు exploits. చేసెదరు. And the second portion for today's Bible study, that is from the book of Judges, chapter 7, verses from 15 to 25. But we cannot read all these things, but we'll read only few verses from 19 to 22 up to that only. ఈ దిన భాగము న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 15 నుండి 25 వచనాలు. అయితే మనం ఇవన్నీ చదవము. 19వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. और आज के लिए जो हमारे बाइबल ध्यान मनन के लिए वचन भाग है न्यायों का किताब 7 अध्याय के 15 वचन से लेकर 25 वचन तक. इन सारी वचनों को तो हम नहीं पढ़ सकेंगे, लेकिन हम पढ़ेंगे 19 अध्याय से लेकर 22 वचन तक, 19 वचन से लेकर 22 वचन तक. Brother will read in Telugu. Let us all follow in our own languages. నేను తెలుగులో చదువుతాను, మీరు మీ యొక్క భాషల్లో మీరు చూడండి. भाई तेलुगु में पढ़ेंगे. आइए हम अपने अपने भाषाओं में उनका अनुकरण करें. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టకొనకుపోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిల్చుండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయిరి. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలో ప్రతి వాని ఖడ్గంను వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతు వైపున నున్న బెత్షిత్తా వరకు తబ్బాతానున్న అబెల్మెహోల తీరం వరకు పారిపోగా. May our loving Lord will help us to understand the scriptures. Let us look unto the Lord for his grace. దేవుని కృప కొరకై ప్రార్థనలో మరి మనం ప్రభు సహాయం కొరకై కనిపెడదాం. परमेश्वर पिता हमें सहाय करे. जो वचन हमने पढ़ा है, आइए प्रार्थना में अगुवाई के लिए उनकी ओर देखते हैं. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ ధ్యాన సమయం కొరకై సంఘముగా చేరివచ్చుటకు మీ పాద సన్నిధిలో మరియా ఏ విధముగా మరి ఎంతో క్రమముగా కూర్చొని మీ వాక్యం విందో అలాగూ మేము వినుటకై మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన తరుణమును బట్టి వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. గత వారం అంతా కాపాడారు, ఇదనంతట్లో కూడా మీరు కృప చూపించారు తండ్రి. మరి కొడుకు నిమిత్తమై మమ్మల్ని అందరూ సమకూర్చారు. జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ మాటలను వీక్షిస్తున్నారో తండ్రి, మీ మాటలు మేము గ్రహించుటకు కావలసిన కృప దయచేయండి. శత్రుడు ఎక్కడ పని చేయకుండా, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా అన్ని యొక్క ఎన్వైరన్మెంట్స్ సదుపాయములను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగము తండ్రి, ఈ భాగము నుండి మీరే మాకు విరిచి పంచిపెట్టమని, అల్పులము, అయోగ్యులము, బలహీనులము, నిదాసులమైన మమ్మల్ని కరుణించి మీ సిలువ చాటును మరుగుపరిచి ఈ సమయం కొరకై పరిశుద్ధపరిచి మీ ఆత్మతో అభిషేకించి మీ ప్రజలకు ఏ మాటలు అవసరమో
తండ్రి ఆ మాటలు మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంధకార శక్తులన్నింటినీ విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణకు తీసుకొస్తున్నాం. మీ పునరుద్ధాన శక్తిని కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మాకు వాక్య పరిచయం చేయనుగాక, వాక్యంలోని సంగతులను మాకు బయలుపరచునుగాక. యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. So this is a very familiar portion, and we know about Gideon from the childhood, and in the Sunday school also we regularly hear about the character of Gideon. ఇది మనకెంతో సుపరిచితమైనటువంటి భాగమే. గిద్యోని గురించి మన చిన్ననాటి నుండి సండే స్కూల్ నుండి వింటూనే ఉన్నాం. మరి ఈ యొక్క భాగం అంతా మనకు తెలిసినటువంటి భాగమే. ये गिद्योन का अध्याय हम बहुत ही अच्छी तरह हमें सुपरिचित है। बचपन से ही हम इस गिद्योन के अध्याय को और गिद्योन के जीवन के बारे में ध्यान मनन करते आ रहे हैं जब हम संडे स्कूल में थे। By reading this portion, scripture portion again, God is helping us to understand God's plan in an individual's life. కాబట్టి ఈ యొక్క భాగాన్ని తిరిగి మనము ధ్యానించుకోవడం ద్వారా, చదవడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తా ఉన్నారు. और इस तरह से दोबारा इस अध्याय को दोहराने के द्वारा और इस वचनों को ध्यान मनन करने के द्वारा एक व्यक्तिगत के जीवन में परमेश्वर इसे किस तरह से हम ले सकते हैं और इस तरह किस तरह से इन बातों को हमारे जीवन में कार्य रूप कर सकते हैं, इसके बारे में परमेश्वर हमें बता रहे हैं। God has his own plan about his timeline and also his plan about ourselves in his timeline, but sometimes we think that it is our timeline. దేవునికి తన యొక్క ప్రణాళిక తన యొక్క సొంత సమయంలో ఉంటుంది. అయితే మనము మన యొక్క ప్రణాళిక, మన యొక్క సమయాలను మరి తన యొక్క సమయాలుగా మనము ఆలోచించే విధానం కూడా ఉన్నది. और यहाँ पर हम देख रहे हैं परमेश्वर की समय और उनकी योजना के अनुसार और उनका समय के अनुसार वो कार्य करते हैं, क्योंकि जो योजना उनकी है वही समय से वो आगे योजनाएं बनाते हैं। लेकिन हम कई बार इस तरह से सोचते हैं कि हमारी योजना है और हमारी समय ये हमारा समय है कहकर हम सोचते हैं। Previously, Gideon didn't understand the plan of God, the timing of God in his life. అంతకు మునుపు గిదియోను దేవుని యొక్క ప్రణాళికను, ఆయన జీవితంలో దేవునికి ఉన్నటువంటి సమయాన్ని అర్థం చేసుకోలేకపోతూ వచ్చాడు. और इससे पहले हम देख सकते हैं गिदियोन के जीवन में वो परमेश्वर की योजनाओं को या परमेश्वर की इच्छा को और परमेश्वर के समय को वो समझ नहीं पाया। That is the reason why he simply doing his own work related to his family and working with his grains and hiding himself behind the winepress. అందుకొరకే తాను తన కొరకు, తన ఇంటి వారి కొరకు మాత్రమే పని చేసుకుంటూ మరి తన ఆ యొక్క గానుగ చాటున దాక్కోవడం మనం చూడగలము. ఆయన తన యొక్క ప్రణాళికలోనే, తన యొక్క ఆలోచనలోనే ఉంటా ఉన్నాడు. इसीलिए वो परमेश्वर की योजना को नहीं समझा था, तो इसीलिए अपने पारिवारिक और अपनी व्यक्तिगत जीवन के रोज के कामों में वो व्यस्त था। जिस तरह से वो अपनी खेती में काम कर रहा था और अपने वो तेल की चक्की के पीछे छिपकर वहां पर अपने लिए और अपने परिवार के लिए, अनाज के लिए वो काम कर रहा था। If God reveals the entire plan to Gideon, he may not understand, or he don't have that much of capacity to understand the entire plan of God. That's the reason why Lord was really revealing his plan step by step basis. అండ్ ఒకవేళ దేవుడు గిద్యోనుకు తన యొక్క పరిపూర్ణమైనటువంటి, తన పట్ల ఉన్న పరిపూర్ణమైనటువంటి ప్రణాళికను తెలియజేస్తే గిద్యోను దాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. అందుకొరకే దేవుడు గిద్యోను జీవితంలో ఉన్నటువంటి తన యొక్క ప్రణాళికను మెట్టు వెంబడి మెట్టు, ఒకటి తర్వాత ఒకటి ఆ రీతిగా బయలుపరుస్తూ వచ్చారు.
देखिए, शायद ही अगर परमेश्वर की योजनाएं, परमेश्वर की इच्छाएं जो है, एक ही बार में सब सारी उनकी योजनाएं अगर गिदयोन से वो बांटता था या बताता था, शायद ही कभी गिदयोन उनकी योजनाओं को या उनके इच्छाओं को समझ नहीं पाता था। इसीलिए परमेश्वर ने गिदयोन को अपने जीवन में कदम कदम पर उनकी योजनाओं को दर्शाते आया और समझाते आया। Same is the case in our lives also. మన జీవితాల్లో కూడా అదే విషయం అదే రీతిగా ఉంది. और हमारे जीवन में भी हम देख सकते हैं परमेश्वर की यही तरीका है। If Lord reveals the entire plan, our total life plan, we cannot understand. So day by day, hour by hour, so year by year, He will open His plans so that we can understand and just follow according to the timetable of God. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణంగా మన జీవితకాలం అంతా ఉన్న ప్రణాళిక ఒకటేసారి మనకు చెప్తే మనకు అర్థం కాదు. అందుకొరకే దేవుడు దినదినము ఒక గడియ వెంబడి గడియ లేకుంటే సంవత్సరం తర్వాత సంవత్సరం మన పట్ల ఉన్న తన ప్రణాళికను ప్రభు తెలియజేస్తా ఉన్నారు. और इसी तरह हमारे जीवन में भी हमारी पूरी जीवन की जो जिंदगी है, उस सारी जीवन जिंदगी की एक ही बार योजना परमेश्वर हमें उनकी इच्छाएं दर्शाएंगे या बताएंगे तो शायद हम भी कभी इसे समझ नहीं पाएंगे। इसीलिए परमेश्वर हमारे जो जीवन की योजनाएं हैं वो दिन पर दिन और घंटे भर घंटे और साल भर साल वो हमें दर्शा रहे हैं और उनकी अगुवाई देकर चला रहे हैं। That's the reason why when Gideon sound a trumpet sound, 32,000 people gathered, but Lord sent them away. Only 300 remained there. అందుకొరకే గిద్యోను ఎప్పుడైతే బూర ఊదాదో దాదాపు 32,000 మంది జనాంగము మరి సమకూడుతూ వచ్చారు. అయితే దేవుడు వారందరినీ పంపించి వేసి కేవలం 300 మంది అక్కడ చివరికి మిగిలినట్టు చూడగలం. और इसीलिए जब गिदयोन ने उस नारसंगी को फूंका था, तब हम देख सकते हैं कि वहां पर 32,000 की झुंड इकट्ठा हुई थी। लेकिन परमेश्वर इन सारे झुंड को रखना नहीं चाहते थे। उनमें से कईयों को उन्होंने भेज दिया। भेजकर इस 32,000 में से सिर्फ 300 की सेनाओं को उन्होंने उसके पास रखा। So during the prayer meeting time last Tuesday, we could see that when all these people sent away, how Gideon was afraid and how Lord encouraged to take along with him his servant and to go into the camp of Midianites and to listen to the dream of the Midianite soldiers there. They were talking. So all this, by these things, God encouraged, strengthened the hands of Gideon. కాబట్టి మనం గత మంగళవారం సంఘ ప్రార్థన సమయంలో కూడా మనం చూస్తూ వచ్చాం ఏ రీతిగా గిద్యోని యొక్క 300 మందిని చూసి అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని చూసి భయపడుతూ వచ్చాడు. దేవుడు గిద్యోనును ప్రోత్సాహపరచబడడానికి, గిద్యోనును ధైర్యపరచడానికి తన దాసుడైనటువంటి పూరాను కూడా తనతో పాటు పంపించి ఆ యొక్క మిద్యానీయుల దండులోనికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా దేవుడు వారి మాటల ద్వారా బలపరుస్తూ వచ్చాడో, ధైర్యపరుస్తూ వచ్చాడో మనం చూస్తూ వచ్చాం. और पिछले मंगलवार के दिन प्रार्थना के समय में हमने इसी बात पर ध्यान मनन किया था कि जब गिदयोन ने उसके पास जो 300 की झुंड है उसे देखकर और मिद्यानियों की सेनाओं को देखकर जिस तरह से वो डर गया था, डरने के बाद परमेश्वर ने उससे बातें की और उसे प्रोत्साहित दिया कि उसके पास जो उसका सेवक था, प्रधान सेवक फरू को उसके साथ ले जाने के लिए कहा और उसके संग होकर उन मिद्यानियों की सेनाओं में जाने के लिए कहा। वहां पर जो लोग उसकी एक सपने के बारे में वो सैनिक बातें कर रहे थे, इन सारी कार्यों के द्वारा, इन बातों के द्वारा परमेश्वर ने उसे प्रोत्साहित किया। Sometimes we may think that God can reveal his plan directly to Gideon. Why God gave a dream to others' camp, Midianites' opponents' camp, and they were talking about Gideon and God. Sometimes all these things will come into our mind. కొన్నిసార్లు మన మనసులో ఈ రీతిగా ఆలోచన రావచ్చు, దేవుడు తన యొక్క ప్రణాళికను గిద్యోనుతో సంపూర్ణంగా చెప్పొచ్చు కదా, ఎందుకు మిద్యానీయులు దండులో వారి సైనికులు ఈ యొక్క గిద్యోని గురించి కలకనడము, అక్కడ వారు మాట్లాడుకోవడం ఎందుకు ఈ రీతిగా జరుగుతూ వచ్చింది
అని మనకు ఆలోచన రావచ్చు. शायद हमारे दिल में भी इस तरह की शंका या इस तरह का संदेह आ सकता है, क्यों परमेश्वर गिदयोन से सीधी तरह से क्यों बातें नहीं की, क्यों उसे दर्शाया नहीं, क्यों परमेश्वर ने उन मिधानियों की सैनिकों को इसे दर्शन दिया या एक स्वप्न को दिया है, उनके द्वारा क्यों गिदयोन से बातें की कहकर इस तरह की संदेह या संकोच हमारे मन में भी आ सकता है. No doubt, God can directly give, but here in this time, at this time, Gideon was fearing, and now God told, you just go and listen what the other people talking about us. You go and listen. So Gideon went there and he was just listening what the other people were talking. కాబట్టి దేవునికి తెలుసు ఆ సమయంలో గిద్యోను భయపడతా ఉన్నాడని, అక్కడ ఉన్న పరిస్థితులను చూసి తన వైపు చూసుకుంటూ భయపడతా ఉన్నాడు. అందుకొరకే దేవుడు గిద్యోనుతో చెప్తూ వచ్చాడు, నువ్వు వెళ్ళి ఇతరులు నీ గురించి ఏమనుకుంటా ఉన్నారు, ఇతరులు ఈ పరిస్థితుల్లో ఏమనుకుంటా ఉన్నారు, నువ్వు విని మరి తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని బట్టి గిద్యోనును ఆ దండులోనికి పంపించి ఆ రీతిగా వినేటట్టు చేశారు. और इसमें कोई संदेह नहीं या कोई संकोच नहीं, जो परमेश्वर चाहे तो सीधी तरह से गिदयोन से बातें कर सकता था, लेकिन वो डरा हुआ था, अपने मन में डर से वो था, इसीलिए परमेश्वर ने उससे इस तरह से उसे बता रहे हैं कि तू जाकर तेरे बारे में और तेरे सैनिकों के बारे में जो दुश्मन की सेनाओं या वहां के लोग क्या बातें कर रहे हैं और तेरे प्रति वो किस तरह के विचार वो अपने मन में रख रहे हैं, तू जाकर देख कहकर परमेश्वर ने उसे कहा. So they were talking there. I had a dream. In the dream, I saw a cake of barley, and that was rolling, tumbled, and coming and hit the tent of the Midianites. Then it fall down. This is the and the revelation of the dream is, this is the hand of the Lord, or sword of the Lord, sword of the Gideon. They were talking, they were having this conversation. కాబట్టి ఎప్పుడైతే గిద్యోను వారి దండులోనికి వెళ్ళారో అక్కడ వారు ఈ రీతిగా మాట్లాడుకుంటున్నారు, నేను ఒక కలగంటిని, ఎవరి రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి తొర్లి ఒక గుడారంకు వచ్చి దాన్ని పడగొట్టింది, ఆ తలకిందులుగా చేసినప్పుడు గుడారం పడిపోయింది, ఇది యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే, మరేమి కాదు అని వారు ఈ యొక్క కళ యొక్క భావాన్ని వారు అక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు. और उसने जब वहां पर गया तो उसने सुना कि वो सैनिक जो स्वप्न देखे थे वो इस तरह से बातें कर रहे थे कि सुन, मैंने स्वप्न में क्या देखा है कि जो एक रोटी लुढ़कते लुढ़कते मिधान की छिनाव में आई और डेरे से टक्कर मारा कि डेरा गिर पड़ा, उसके सिंग उसके संगी ने उत्तर दिया, यह यहोशू पुत्र का गिदयोन नामक का एक इस्राएली पुरुष की तलवार ही ये हो सकता है कहकर उसका स्वप्न का और स्वप्न के अर्थ के बारे में वो लोग इस तरह से बातें कर रहे थे. See, here God did not use even the bread of wheat. He simply used the bread of barley. కాబట్టి దేవుడు అక్కడ గోధుమ రొట్టెను వినియోగించుకోలేదు ఇక్కడ, కానీ ఒక యవల రొట్టెను వినియోగించుకున్నట్టు చూడగలం. यहाँ पर हम देख सकते हैं परमेश्वर ने एक गेहूं की रोटी को नहीं इस्तेमाल किया, लेकिन यहाँ पर एक जवार की रोटी के वह इस्तेमाल किए, जैसा हम देख सकते हैं. So the bread of barley is a poor man's meat or poor man's food. So the rich man will not eat barley. They will eat wheat and big things they will eat. But only poor man, not only poor man, even the animals will eat barley. కాబట్టి ఈ యొక్క యవల రొట్టెలు ఎవరు తినేవారంటే చాలా బీదవారు, ఇంకా చెప్పాలంటే పశువులు ఈ యొక్క రొట్టెలు తింటాయి, ఈ యొక్క మరి యవలు తింటాయి. అంతేకాని మరి ధనవంతులు మంచివారు ఐశ్వర్యవంతులైతే గోధుమ రొట్టెలను లేక ఇంకా బలమైనటువంటి మంచి ఆహారాన్ని పుచ్చుకుంటారు.
अगर यहाँ पर हम देखते हैं कि क्यों परमेश्वर ने इस उदाहरण के तौर पे इस जौ की रोटी के बारे में कह रहे हैं कि यह एक साधारण व्यक्ति या एक गरीब व्यक्ति खाने वाली खाने वाली रोटी है, जो ये केवल गरीब लोग ही नहीं लेकिन पशुओं भी खाने वाला ये जौ है। या लेकिन अगर हम देखते हैं कि कोई ऐश्वर्यमान पुरुष हो या कोई धनवान हो, ऐसी रोटी नहीं खाता है, क्योंकि वो खाता है तो गेहूं की रोटी या उससे भी कोई अधिक श्रेष्ठ रोटी वो खाता है। That you can read in first book of Kings, chapter 4, verse 28. ఈ విషయాన్ని మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడగలం. और इस बात को हम पा सकते हैं पहले राजाओं का किताब 4 अध्याय के 28 वचन में. Of course, you can read it later for our reference. So horses will eat barley. So such a simple food God used with such a mean thing, God tumbled and hit the tent of the Midianites. చూడండి, ఇక్కడ రాయబడినట్టు గుర్రములు ఈ యొక్క యవలను వాటి గడ్డిని తింటాయి. కాబట్టి మీరు తర్వాత చదువుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మరి అతి స్వల్పమైనటువంటిది మరి చాలా తక్కువ దాన్ని దేవుడు వినియోగిస్తూ వచ్చాడు. और उस वचन के अनुसार हम देख सकते हैं कि इस जौ के जो घास है या इस जौ के जो बीज है उसे घोड़े खाते हैं. इस तरह के एक आम और साधारण रोटी की परमेश्वर ने इस्तेमाल की, जो जाकर वहां के डेराओं से टक्कर मारा और उन डेराओं को गिरा दिया. So this bread of barley went and hit the whose tent it is? It is the tent of the captain. So he is the chief. So when the captain was hit, so entire camp was under control. కాబట్టి ఈ యొక్క ఎవరితో వెళ్ళి ఒక గుడారంలోనికి వెళ్ళి తలక్రిందులు చేసింది. గుడారం ఎవరిది? ఆ యొక్క మరి దండు అధికారిది. ఎప్పుడైతే అధికారి యొక్క గుడారాన్ని పడగొట్టిందో అదంతా కూడా దండంతా కూడా చెదిరిపోయింది. और ये एक आम रोटी जो है वो लुढ़कते लुढ़कते जाकर मिद्यानियों के जो डेराओं में से वहां का जो कप्तान या वहां का जो अधिकारी था उसके डेरे को उसने टक्कर मारकर उस डेरा को गिरा दिया. इसका मतलब हम देख सकते हैं जब वहां के अधिकारी या वहां का कप्तान का ही डेरा गिर गया तो हम देख सकते हैं वहां की जो भी वहां पर उस कैंप में डेरे हैं सब गिर जाएंगे. Now what the other man was interpreting? See, this is the hand of God. This is the sword of God. This is the sword of Gideon. Now Gideon's name is heard in the other's camp. The God Jehovah's name is, it was heard in the other, it was spoken in the other's camp. కాబట్టి ఈ యొక్క కళ కన్నప్పుడు ఇంకొక సైనికుడు, ఇంకొక వ్యక్తి ఏమి దాని గురించి తెలియజేస్తా ఉన్నాడు, దాన్ని ఈ రీతిగా వివరిస్తా ఉన్నాడు. ఇది యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కానీ మరి ఏమీ కాదు. కాబట్టి ఈ రీతిగా దేవుడు వారి యొక్క శత్రువుల యొక్క మరి దండులో ఆ యొక్క కళ భావాన్ని వారు మాట్లాడుకోవడం చూడగలం. और जब उसने इस स्वप्न को सुना तो उसके संगी जो व्यक्ति था उसके साथ उसने क्या उत्तर दिया? ये यहोशू के पुत्र गिदयोन नामक का इस्राएल के पुरुष का तलवार है या परमेश्वर यहोवा का ये हाथ है कहकर कहने लगा. और देखते हैं हम वहां दुश्मन की सेनाओं में मिद्यानियों के झुंड में परमेश्वर यहोवा की और गिदयोन की बातें किए जा रही है. So the dream to the Midianites and the names spoken there, the sword of the Lord and the sword of the Gideon, all this Gideon heard. Now this communication, God's communication, not directly to Gideon, but through the Midianites it came. It shows God's communication in the lowest form. కాబట్టి ఈ యొక్క మరి కళను మిద్యానీయుల దండులో వారు కనడము, దాన్ని భావము వారు మాట్లాడుకోవడము, అంతేకాకుండా గిద్యోను ఖడ్గం గురించి, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఖడ్గం గురించి వారు ఈ యొక్క మిద్యానీయుల దండులో మాట్లాడుకోవడం, దేవుడు వారి ద్వారా మరి ఆ దేవుని యొక్క మాటలను వారు తెలియజేయడము, ఇది ఎంతో అంటే అతి స్వల్పమైన వాటిని వినియోగించుకొని మాట్లాడుతూ ఉన్నాడు మనం చూడగలం.
और देखिए यहाँ पर परमेश्वर का जो दर्शन था वो जो स्वप्न था वो मिधानियों के सैनिकों में वो स्वप्न देखना और उस स्वप्न के बारे में वो बातें करना, जिस तरह से गिदयोन का तलवार कहकर परमेश्वर का हस्त और परमेश्वर के तलवार कहकर वो बातें करना, मिधानियों के सैनिकों के बीच इस तरह से बातें होना। और ये सारा हम देख सकते हैं कि कितनी सामान्य रीति से या साधारण रीति से परमेश्वर ने गिदयोन को प्रोत्साहन कर रहा है या उनकी योजनाएं उसके प्रति दर्शा रहा है। God will speak in different ways. దేవుడు అనేక విధాలుగా వివిధ రకాలుగా మాట్లాడతారు. और परमेश्वर यहोवा भिन्न रीतियों से या कई तरीकों से वो बातें करते हैं। So we can categorize now, God will speak in two ways now. కాబట్టి ఈ సందర్భంలో మనము ఈ రీతిగా చెప్పుకోవచ్చు, దేవుడు రెండు రకాలుగా మాట్లాడతాడు. और इस समय में हम इस तरह से कह सकते हैं कि परमेश्वर दो तरह से बातें करते हैं। So first one is speaking directly or speaking through his angel or speaking through his God servants or his servant ministers of word of God. So this is direct communication. So this is the highest form of speaking. కాబట్టి మొదటిది దేవుడు నేరుగా మాట్లాడడం, తన యొక్క దూతల ద్వారా, తన యొక్క సేవకుల ద్వారా, తన యొక్క బోధకుల ద్వారా మాట్లాడడం, ఇది దేవుడు నేరుగా మాట్లాడని తెలియజేస్తా ఉంది. ఇది అది ఉన్నతమైనటువంటి రీతిలో ఉన్నది. और सबसे पहले हम देख सकते हैं परमेश्वर उनके सेवकों के द्वारा, उनके दासों के द्वारा और उनके स्वर्गदूतों के द्वारा परमेश्वर और उनके सेवकों के द्वारा बातें करते हैं। और ये हमें ये दर्शाता है कि ये बहुत ही महान और महान रीति से दर्शाना या बातें करना। Speaking through heathen people also, God will also speak like that. Speaking through heathens. Now Gideon listening, sword of the Lord and sword of the Gideon. So speaking through heathen also is a God's communication, but it is in the lowest form. That we have to understand. కాబట్టి రెండో రకంగా మనం చూస్తే దేవుడు అన్యజనుల ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మిద్యానీయులు దేవుని యొక్క ఖడ్గము, గిద్యోని యొక్క ఖడ్గం అని మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి దేవుడు ఇక అన్యజనుల ద్వారా కూడా మాట్లాడగలడు. అయితే ఇది అతి స్వల్పమైనటువంటి విధానాల ద్వారా దేవుడు మాట్లాడడం అని మనం గమనించగలం. और देखिए यहाँ पर हम देख सकते हैं परमेश्वर केवल यही नहीं कि अन्य जातियों के लोगों से भी परमेश्वर बातें कर सकते हैं और उनसे भी हमें दर्शा सकते हैं कि जिस तरह से हम देख सकते हैं मिधानियों ने यहाँ पर मिधानियों के सैनिक बातें कर रहे हैं कि परमेश्वर का हस्त, परमेश्वर की तलवार और गिदयोन की तलवार कहकर वो इस तरह से भी बातें कर सकते हैं। और इस तरह से बातें करना ये बहुत ही साधारण और आम या बहुत ही कम नजर से हम देख सकते हैं। So in the Old Testament we can see Pharaoh got a dream, and about and in the dream, so he got that understanding. There was 7 years. Karuvu, Telugu ఏమంటారు English? Famine, right? Thank you. So 7 years famine was there. So in the 7 years famine, so he could not understand, but Joseph interpreted the dream. చూడండి, మరి మనము పాత నిబంధనలో చూస్తే ఫరో కలకంటూ వచ్చాడు. 7 ఏండ్లు కరువు, మరి తర్వాత ఏ రీతిగా ఉండబోతుందో ఇవన్నీ ఫరో కలగంటూ వచ్చాడు. అయితే యోసేపు ఈ యొక్క కల భావాన్ని తెలియజేస్తూ వచ్చాడు. और पुराने नियम में हम देख सकते हैं राजा फरो ने अपने उसके एक स्वप्न आया था, उस स्वप्न में उसने देखा था कि वहां 7 साल तक बहुत अकाल आने वाला है और बहुत बड़ा अकाल आने वाला है कहकर उसने अपने स्वप्न में देखा, लेकिन उसकी भाव को पूरी तरह से नहीं समझ पाया। लेकिन यूसुफ आकर उस स्वप्न का और उसने उस स्वप्न के भाव को और उस स्वप्न के अर्थ को उसे बताया। And Nebuchadnezzar also got one dream. So that dream related to the timings of God. He got the dream and Daniel interpreted the dream. So God communicated through Nebuchadnezzar and Daniel revealed it. So that is the one form of communication. It is the lowest form of communication. చూడండి, నెబుకద్నెజరు రాజు కూడా ఒక కల కంటూ వచ్చాడు. ఈ యొక్క సమయంలో మరి దేవుని దాసుడు దానియేలు ఈ యొక్క కలభావాన్ని తెలియజేస్తూ వచ్చాడు. అయితే అక్కడ
ఆయన కల కన్నది మరి రానున్న దినాల్లో ఏ రీతిగా జరగబోతా ఉందో ఆ సమయాల గురించి ఆ పరిస్థితుల గురించి తెలియజేయబడినటువంటి కళ. అయితే ఇక్కడ ఇది కూడా ఒక అన్య రాజు ద్వారా దేవుడు జరగబోయే పరిస్థితులను మరి అతనికి కళ ద్వారా చూపించడము, ఇది కూడా అతి తక్కువ స్థాయిలో దేవుడు మాట్లాడే విధానాన్ని తెలియజేస్తా ఉంది. और नेबुकदनेस्सर, राजा नेबुकदनेस्सर में भी पुराने नियम में हम देख सकते हैं, उसने भी एक स्वप्न को देखा था और उस स्वप्न के भाव को और उस स्वप्न के अर्थ को उसे दानियल के द्वारा उसको बताया गया था, क्योंकि उसने भी स्वप्न में ये देखा था कि आने वाले समयों में क्या क्या बीतने वाला है और क्या होने वाला है, समय के अनुसार उसे दर्शाया गया था। और यहाँ पर हम देख सकते हैं एक अन्य जाति राजाओं को भी परमेश्वर ने इस तरह से उसे बातें की, उसको आने वाले योजनाओं के बारे में स्वप्न के द्वारा बताया। ये भी हम देख सकते हैं कितनी सामान्य रीति से परमेश्वर इनसे बातें की कहकर। In the New Testament times, at the time of Lord Jesus Christ crucifixion, Jesus was before Pilate. నూతన నిబంధనలో మరి సిలువ వేయబడే సమయంలో యేసుక్రీస్తు వారు పిలాతు ఎదుట నిలబడి ఉన్నారు. और नए नियम में हम देख सकते हैं प्रभु यीशु मसीह पिलातुस के सामने ठहरे हैं क्रूस पर चढ़ाने के लिए. At the time, Pilate's wife came and she told, "Last night I had a dream about this man of God, and in that dream I understood that he is without blemish. I mean he is the man of no sin." కాబట్టి అక్కడ పిలాతు భార్య వచ్చి అతనికి తెలియజేస్తూ వచ్చింది, మరి నేను గత రాత్రి ఈ యొక్క మరి వ్యక్తి గురించి నేను కలకంటూ వచ్చాను, ఈయన ఎలాంటి నేరం చేయనటువంటి వాడు, ఎలాంటి పాపం చేయనటువంటి వాడు, నిరపరాధి అనేటువంటి మాటలను తను తెలియజేస్తూ వచ్చింది. और जब पिलातुस के सामने प्रभु यीशु मसीह खड़े थे तो पिलातुस की पत्नी को परमेश्वर ने स्वप्न में इस तरह से उसे दर्शाया था, और वो आकर वहां पर राजा पिलातुस से कह रही है कि ये व्यक्ति बहुत ही पवित्र और परिशुद्ध और महान व्यक्ति है, इसके अंदर किसी तरह का भी पाप या किसी तरह का भी गलत नहीं है कहकर उसने बताया. But we have to thank God for the highest communication to us in these days. అయితే మనము దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ రావాలి, ఎందుకంటే దేవుడు ఉన్నతమైనటువంటి విధానంలో దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నారు. और इन दिनों में हम अपनी परमेश्वर की स्तुति और बढ़ाई और धन्यवाद करना चाहिए, क्योंकि इन दिनों में बहुत ही महान रीति से या महान रीति में, महान स्थाई में परमेश्वर हमसे बातें कर रही हैं. What is this highest form of communication? Now God is speaking to us directly. In the Old Testament time, he appeared and spoke and disappeared. But in the New Testament times, the Spirit of God dwells in us. Continuously he is communicating to us. So this is the highest, richest form of communication. చూడండి, ఈ యొక్క నూతన నిబంధన కాలంలో దేవుడు నేరుగా మనతో మాట్లాడుతా ఉన్నాడు. మరి పాత నిబంధనలో అయితే దేవుడు వచ్చేవారు, లేకుంటే తన దూతల ద్వారా మాట్లాడేవారు, తిరిగి వాళ్ళు వెళ్ళిపోయేవారు. అయితే ఈ యొక్క నూతన నిబంధన సమయాల్లో దేవుని యొక్క కృప ద్వారా, మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి మనతో ఆయన మనలో నివాసం ఉంటూ ఎల్లప్పుడూ ఎడతెగక మనతో మాట్లాడుతా ఉన్నారు. ఇది అత్యున్నతమైనటువంటి విధానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి పద్ధతి. और इस नए नियम के अनुसार परमेश्वर किस तरह से हमें सीधे अपने से बात कर रहे हैं कि ये इस तरह से महान रीति में अपने से बातें कर रहे हैं कि पुराने नियम के अनुसार अगर हम देखते हैं तो परमेश्वर दर्शन दे रहे थे, दर्शन देकर उनसे बातें कर रहे थे, फिर वह दोबारा अदृश्य हो जाते थे. यहाँ पर इन दिनों में नए नियम के अनुसार तो पवित्र आत्मा हम में है, जो हर वक्त हर क्षण हमसे बातें कर रहे हैं, और वो भी बहुत ही महान रीति में अति उन्नत स्थान से वो हमसे बातें कर रहे हैं. Now sometimes we may get a doubt, brother, I am not hearing the voice of the Lord. No direct communication, no indirect communication, no highest form of communication, no lowest form of communication. Sometimes it may be like that. కాబట్టి మనం ఈ రీతిగా అనొచ్చు, సోదరుడా నాతో దేవుడు మాట్లాడట్లేదు, మరి నేరుగా మాట్లాడట్లేదు,
లేకుంటే ఇతరులుగా మాట్లాడట్లేదు, ఉన్నతమైన స్థితిలో మాట్లాడట్లేదు, తక్కువ స్థాయిలో మాట్లాడట్లేదు, అసలు ఏం మాట్లాడట్లేదని మనం అనొచ్చు. और इन दिनों में शायद हम इस तरह से भी कह सकते हैं कि भाई परमेश्वर तो मुझसे बातें ही नहीं कर रहे हैं, या सीधे भी बातें नहीं कर रहे हैं, दूसरों के द्वारा भी बातें नहीं कर रहे हैं, अति उन्नत स्थाई से भी बातें नहीं कर रहे हैं, या किसी प्रकार की रीति से परमेश्वर मुझसे बातें नहीं कर रहे हैं कहकर हम कह सकते हैं। So God will definitely speak to us through His Spirit, through the Word of God, but sometimes He is keeping quiet, means we may grieve the Spirit of God. That's the reason why He may be kept silent. చూడండి, దేవుడు మనతో తన ఆత్మ ద్వారా, తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆయన నిశ్శబ్దం కావచ్చు, ఎందుకంటే మనము దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచి ఉండవచ్చు, లేకుంటే దుఃఖపరుస్తామనేమో. परमेश्वर जरूर हमसे बातें करते हैं, उनके वचन के द्वारा, उनकी ध्यान मनन के द्वारा परमेश्वर जरूर हमसे बातें करते हैं। शायद चंद समयों में, कुछ समयों में परमेश्वर चुप होंगे, क्योंकि पवित्र आत्मा को हम दुख पहुंचाए होंगे, इसीलिए उन समयों में परमेश्वर बिना बात किए चुप रहे होंगे। So let us not miss the direct communication, the highest form of communication from the Spirit of God who indwells in our spirit. So let us not grieve the Spirit. If anything is there hindering the communication, we have to ask forgiveness and we have to restore the communication again. కాబట్టి ఈ యొక్క ఉన్నతమైనటువంటి విధానంలో నేరుగా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసిస్తున్న తన పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడే విషయాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకుండా ఉండాలి. ఒకవేళ ఏ విషయంలోనైనా మరి దేవుణ్ణి దుఃఖపరిస్తే, దేవుని ఆత్మను దుఃఖపరిస్తే మనం వెంటనే పశ్చాత్తాపడాలి, సరి చేసుకోవాలి. తిరిగి దేవుడు మనతో మాట్లాడడానికి ఆ యొక్క సంబంధం మనము మరి తిరిగి పునరుద్ధరించుకోవాలి. और जिस तरह से परमेश्वर उन्नत स्थाई से, महान स्थाई से हमसे बातें करते हैं, उस स्थाई को या उस स्थिति को हमें कभी भी नहीं खोना चाहिए। अगर किसी कारण के द्वारा हमें जो पवित्र आत्मा है उसे हम दुख पहुंचाते हैं, तो हमें अपने आप को जांच कर परखना चाहिए और माफी मांगना चाहिए परमेश्वर से, कि क्षमा मांगकर दोबारा वो स्थाई को या उस स्थिति को या उस सहवास को हमें दोबारा जोड़कर उनसे रखना चाहिए। Now Gideon went to the Midianites camp. There God started speaking to him through the dream of the Midianites. Then he realized that now this is the sword of the Lord and the sword of the Gideon. So even he don't know the slogans. What must be the slogans? So he understood the slogans from the mouths of the heathen. కాబట్టి ఎప్పుడైతే గిద్యోను ఈ యొక్క మిద్యానీల దండులోకి వెళ్ళాడు, వారు మాట్లాడుకుంటూ వచ్చారు, ఇది గిద్యోను ఖడ్గము, ఇది దేవుని ఖడ్గం అని. తద్వారా గిద్యోను తెలుసుకుంటూ వచ్చాడు దేవుని యొక్క విషయాలను, దేవుని యొక్క ప్రణాళికను. అంతేకాకుండా వారు పలకవలసినటువంటి ఆ స్లోగను, ఆ యొక్క మాట ఏదైతే ఉందో ఆయనకు అది కూడా తెలియదు. అది కూడా దేవుడు గిద్యోనుకు మిద్యానీయుల దండులో తెలియజేస్తూ వచ్చాడు. ఇది గిద్యోను ఖడ్గం, ఇది యెహోవా ఖడ్గం అనేటువంటి మాటను ఆయన తెలుసుకుంటూ వచ్చాడు. और जब परमेश्वर ने गिद्योन से कहा कि मिद्यानियों के सैनिकों में जाने के लिए, जब उसने वहां पर जाकर उनकी बातें सुनी, उनके स्वप्न के बारे में सुना था, और वो लोग कहने लगे कि ये गिद्योन का तलवार है, ये परमेश्वर का तलवार है, उसे तो जाने से पहले कुछ भी समझ में नहीं आया था, लेकिन वहां जाने के बाद वह समझ गया था कि ये परमेश्वर की तलवार है और ये गिद्योन का तलवार है कहकर इस तरह से नारे लगाने के लिए भी वो अपने आप को समझ गया था। In the book of Judges, chapter 7, verse 15, when Gideon heard the interpretation, then in verse 16, immediately he worshipped the Lord. He understood the plan of God and started worshipping the Lord there itself. చూడండి, ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనంలో గిద్యోను ఆ కళ వివరాన్ని, దాని తాత్పర్యాన్ని విన్నప్పుడు ఆయన వెంటనే దేవునికి, యెహోవాకు నమస్కారం చేస్తూ వచ్చాడు. ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ వచ్చాడు.
और देखिए इस न्यायियों का किताब 7 अध्याय के 15 वचन के अनुसार उसने जब उस स्वप्न का वर्णन सुन रहा था, उस स्वप्न का जो फल आने वाला फल को वह सुन रहा था, वह तुरंत वहां पर ही परमेश्वर की स्तुति और परमेश्वर की आराधना और परमेश्वर की बढ़ाई करने लगा। Then immediately he came to his camp. వెంటనే తన యొక్క దండులోనికి వచ్చాడు. और वहां तुरंत वह लौटकर अपने झुंड में वापस आया। There are 300 people there. అక్కడ 300 మంది ఉన్నారు. और वहां पर 300 सैनिक थे उसके झुंड में। Immediately he divided the 300 into 3 parts, 100, 100, 100. వారిని 300 మందిని 3 గుంపులుగా 100 100 100 ఆ రీతిగా 3 గుంపులుగా చేశాడు. और उन 300 व्यक्तियों को उसने 3 भागों में 100 100 100 कर 3 झुंड को वहां पर बनाया। In verse 16, he put the trumpets in every man's hand and empty pitchers in every man's hand. మరి వెంటనే ఆయన ఏం చేశాడు? ఈ 300 మంది చేతుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఒక బూరను ఒక వట్టి కుండను వారికి ఇచ్చాడు. और इन 300 व्यक्तियों को, इन 300 पुरुषों को उसने अलग अलग करने के बाद सबको एक एक नारसंगी उनके हाथ में दिया और सबके हाथ में एक एक खाली घड़ा को भी दिया। This pitcher is empty pitcher consisting of inside a lamp. Within the pitcher, lamp is there. చూడండి, ఇది వట్టి కుండ, ఈ కుండలో ఒక దివిటి ఉంది. और ये हम देख सकते हैं ये एक खाली घड़ा है और इस घड़े के अंदर एक मशाल भी है। So this arrangement he did. ఈ యొక్క మరి సదుపాయాన్ని లేకుంటే ఈ యొక్క విషయాలన్నిటిని ఆయన సమకూరుస్తూ వచ్చాడు. और इन सारी बातों को उसने तैयार किया। Here we may get a doubt again. ఇక్కడ మనకి ఇంకొక సందేహం రావచ్చు. और यहाँ पर और एक संकोच या संदेह हमें आ सकता है। Did God tell Gideon to have this plan, where it is written? We may get some doubts because we get many doubts. ఇక్కడ మనకి ఇంకొక సందేహం రావచ్చు. దేవుడు అసలు చెప్పాడా గిద్యోనికి ఇలా బూర పెట్టండి, ఇలా వట్టికుండ పెట్టండి అని? ఇలా మనకు అనేక సందేహాలు చదివినప్పుడు వస్తూ ఉంటాయి. और ये संदेह हमें आ सकता है कि क्या परमेश्वर गिदयोन से कहा था कि उनके हाथों में एक खाली घड़ा रखने के लिए और इस नारसंगी को रखने के लिए, क्योंकि हमें कई तरह के हमेशा हमारे दिल में संकोच और संदेह आते रहते हैं। Gideon is a man of God, now filled by the Spirit, led by the Spirit. God is starting communicating with him, and he got a plan that might be definitely a plan of God. కాబట్టి ఇప్పుడు దేవుడు మరి గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోను దేవుని యొక్క దాసుడై ఉన్నాడు. తప్పకుండా దేవుడు గిద్యోనుకు ఒక ప్రణాళిక ఇచ్చి ఉండొచ్చు. ఆ యొక్క ప్రణాళిక ద్వారానే ఈయన ఈ యొక్క విషయాలన్నీ కూడా సమకూర్చుండవచ్చు. यहाँ पर हम देख सकते हैं गिदयोन ने परमेश्वर की सेवक की तरह है और गिदयोन से परमेश्वर बातें कर रहे हैं। गिदयोन अपने आप में पवित्र आत्मा से परिपूर्ण तरह से वो भरकर है और यहाँ पर हम संदेह के बिना कह सकते हैं यह परमेश्वर की योजना है। परमेश्वर ने उसे इस तरह की योजना को दर्शाया, इसमें कोई संदेह नहीं है। In the administration level also, sometimes the man of God who filled with the Spirit, if you don't filled by the Spirit, again it is a doubt. Who is filled by the Spirit of God? Definitely may be having the plan of God that only they will implement. కాబట్టి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ అనేక సంఘాల్లో బాధ్యత గల ఈ సహోదరులు ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో, ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు దేవుని యొక్క ప్రణాళికను ఎరుగుతారు. ఆ యొక్క ప్రణాళికనే వారు తెలియజేస్తారు, దాన్ని నెరవేరుస్తారు. देखिए हमारी मंडलियों में या कलीसिया में जो भी व्यवस्थापक रहते हैं, सेवक, जो अगर पवित्र आत्मा से वो परिपूर्ण से भरे हैं या पवित्र आत्मा की अगुवाई में है तो पवित्र आत्मा की बातें सुनती हैं और उसकी अगुवाई के अनुसार ही वो कार्य वहां पर करते हैं और आगे चलते हैं। Of course, it is nothing wrong to mention in these days we have much confusion in the churches because lack of understanding of the plan of God. That's the reason why we have in many areas some problems in the churches. కాబట్టి ఈ చెప్పడంలో ఏ సందేహం లేదు. దేవుని యొక్క మరి ప్రణాళికలను, దేవుని యొక్క ఆలోచనలను సరిగ్గా ఎరగకపోవడం ద్వారానే
అనేక సంఘాల్లో, అనేక పరిస్థితుల్లో, అనేక గుంపుల్లో ఈ యొక్క కలవరాలు ఉండడం మనం చూస్తా ఉన్నాం. और इस तरह से कहने में कोई भी संदेह या शंका नहीं है, क्योंकि आजकल के कलीसियाओं में यहाँ पर व्यवस्थापकों के बीच में किस तरह का भी वहाँ हलचल, बहुत सारी हलचल कलीसियाओं में हम देख सकते हैं, क्योंकि परमेश्वर की योजनाओं को या परमेश्वर के समय को ना समझने की वजह से या ना समझ पाने के कारण से इस तरह की हलचल या इस तरह का जो गड़बड़ें होती है। So here we can see the empty pictures. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు ఖాళీ కుండలు, వట్టి కుండలు. और यहाँ पर हम देख सकते हैं इनके हाथों में खाली घड़े रखे गए। It is earthen vessels. అవి కుండలు అంటే మట్టి కుండలు ఇవి. और ये घड़े हैं, मिट्टी से तैयार किए हुए घड़े हैं। It shows our lives. We are earthen vessels. ఇవి మన జీవితాలను సూచిస్తా ఉన్నాయి. మనం కూడా మట్టి కుండలు అనేటువంటి మట్టి పాత్రలం. और ये हमारे जीवन को या हमारी जिंदगी को दर्शा रहा है, क्योंकि हम भी इसी तरह के मिट्टी के घड़ों की तरह है। But in this earthen vessel, there is a light. Torch is there. Light is there. So within the earthen vessel, light is placed. That means in our lives, so the Holy Spirit is there. The Word of God is there. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు ఇవి వట్టి కుండలే అయినా వీటిలో దివిటీలు ఉన్నాయి. ఆ రీతిగానే మనము మట్టి పాత్రలము కావచ్చు, అయితే మనలో జ్యోతి వెలుగుంది, అది దేవుని యొక్క వాక్యము. और यहाँ पर हम देख सकते हैं ये केवल मिट्टी के ही गड़े हैं, लेकिन इस मिट्टी के गड़े के अंदर हम एक मशाल को देख सकते हैं। जिस तरह से हमारे जीवन में भी ये दर्शाता है कि हम भी इस मिट्टी के घड़ों की तरह है, लेकिन हमें भी पवित्र आत्मा का उजाला या पवित्र आत्मा की मशाल की ज्योति हम में भी है। So this earthen vessel, the pitcher with containing lamp inside, now they are holding with one hand. That shows that a person with a holy life, living and moving with a holy life. కాబట్టి ఈ యొక్క వట్టి కుండలు, ఆ వట్టి కుండల్లో దీపము, ఆ దీపం కలిగినటువంటి వట్టి కుండలు కలిగి వారు ముందుకు సాగుతా ఉన్నారు. కాబట్టి ఇది ఒక వ్యక్తి ఆయన జీవితంలో మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించడానికి తెలియజేస్తా ఉంది. और यहाँ पर हम देख सकते हैं इनके हाथों में घड़ा है, मिट्टी की घड़ा है, और मिट्टी की घड़े के अंदर एक मशाल है, उसे वो लोग अपने हाथ में पकड़कर चल रहे हैं। ये हमें क्या दर्शाता है कि एक व्यक्ति का जीवन में इस तरह की पवित्र आत्मा की या इस जो उजाला है वह लेकर पवित्र जीवन वो जी रहा है, पवित्र आत्मा के साथ कहकर ये बात हमें दर्शाता है। And trumpet is there. He gave one trumpet to everyone. In everyone's hand, trumpet was there. That shows the gospel. If they were preaching the gospel of crucified Christ. కాబట్టి ప్రతి ఒక్క ఈ యొక్క వ్యక్తి చేతిలో ఒక బూర కూడా ఉంది. ఇది ఏం సూచిస్తా ఉందంటే మరి ఆ యొక్క సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను ఈ ప్రతి వ్యక్తి సువార్తను తెలియజేయడానికి కూడా సూచిస్తా ఉంది. और हम देख सकते हैं उनके दूसरे हाथ में एक नारसिंग भी दिया गया था। ये हमें क्या दर्शा रहा है? इस नारसिंग को फूंकने के द्वारा हम ये कह सकते हैं कि वो लोग जो प्रभु यीशु मसीह जो क्रूस पर लटके गए हैं, उस प्रभु यीशु मसीह की सुसमाचार को वो बांट रहे हैं कहकर। This 300 man shows the church of God. కాబట్టి 300 మంది సంఘాన్ని, దేవుని యొక్క సంఘాన్ని సూచిస్తా ఉన్నాయి. और इस 300 व्यक्ति या इन 300 के झुंड हमें क्या दर्शा रहा है? ये परमेश्वर की कलीसिया को दर्शा रहा है। In the church, 300 men, everyone having earthen vessel with light, and on the other hand, a trumpet. So with one thing, vessel in one hand without trumpet, it is not like that. Everyone having earthen vessel with light and other hand a trumpet. కాబట్టి ఈ యొక్క 300 మంది ఈ యొక్క సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఒక మరి ఖాళీ కుండ, దానిలో దీపము, అంతేకాకుండా ఇంకొక చేతిలో బూర
కాబట్టి ఈ రెండు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయి. ఒక చేతిలో ఉండి ఇంకో చేతిలో ఖాళీగా లేదు. ఆ రీతిగా లేకుండా అందరి చేతిలో ఈ రెండు కలిగి ఉన్నారు. और इन 300 व्यक्तियों की जो झुंड हमें कलीसिया को दर्शा रही है, यहाँ पर इस कलीसिया में इन 300 व्यक्तियों के पास, सब लोगों के पास एक हाथ में मिट्टी की घड़ा है और घड़े में मशाल है और दूसरे हाथ में एक नारसिंग है। और इस तरह से नहीं है कि एक के हाथ में सिर्फ मशाल या मिट्टी का घड़ा है और सिर्फ एक हाथ में नारसिंगा है, ऐसी तरह नहीं, क्योंकि उनके पास एक हाथ में मिट्टी की घड़ा और मशाल के साथ दूसरे हाथ में नारसिंग है। This 300 strength shows the universal church, the universality of the church. కాబట్టి ఈ యొక్క 300 మంది అనగా ఈ యొక్క 300 సంఖ్య సార్వత్రిక సంఘాన్ని, సార్వత్రికంలో ఉన్నటువంటి సంఘాలను తెలియజేస్తా ఉన్నాయి. और इन 300 व्यक्तियों की जो झुंड यहाँ पर है, ये हमें क्या दर्शाता है? ये हमारी सार्वत्रिक कलीसिया, जो सार्वत्रिक में जो कलीसिया है, उसे हमें दर्शा रहा है। But Gideon divided the church. I mean, the number 100, 100, 100. That means individual churches are there. Churches in the local places. కాబట్టి చూడండి, గిద్యోనుకుడు ఇక్కడ 300 మందిని 3 గుంపులుగా చేస్తూ వచ్చాడు. ఇదేం తెలియజేస్తా ఉందంటే, మరి సంఘాలు ఈ రీతిగా మరి అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి. అవి వాటి వ్యక్తిగతంగా ఆ యొక్క లోకల్ అసెంబ్లీస్ గా ఉండడం మనం చూస్తా ఉన్నాం. और यहाँ पर हम देख सकते हैं इस 300 सैनिकों की झुंड को गिदियोन ने 3 हिस्सों में बांट दिया, 100 कहकर। ये हमें क्या दर्शा रहा है? इसका मतलब ये दूसरे कलीसियाओं के बारे में या दूसरे स्थानिक कलीसियाओं के बारे में वो दर्शा रहा है। Every 100 is the part of 300. చూడండి, ప్రతి 100 300లో ఒక భాగమే. और यहाँ पर हम देख सकते हैं, यहाँ पर जो हर एक 100 की झुंड है, वो इस 300 की झुंड की एक भाग है। Now Gideon was telling that in verse 17. He said unto them, look on me and do likewise. And behold, when I come to the outside of the camp, it shall be that as I do, so shall ye do. చూడండి, గిద్యోను ఇప్పుడు వారితో ఏం చెప్తా ఉన్నాడు? ఇదిగో నేను వారి దండ్రి 17వ వచనంలో కొట్టకొనకపోవచ్చున, నేను చేయనట్లు మీరు చేయవలెను, నేనును నాతోనున్న వారందరూ బూరలు ఊదినప్పుడు మీరును దండు పాలెమంతటి చుట్టూ బూరలు ఊదుచు అన్నట్టు మాటను చూడగలం. और गिदियोन उनसे कह रहा है, ये 17 वचन में हम देख सकते हैं, फिर उसने उससे कहा, मुझे देखो और वैसे ही करो, सुनो, जब मैं उस छेवनी के छोर पर पहुंचूं, तब जैसे मैं करूं वैसे ही तुम भी करना। So Gideon was training the camp. The camp is under training. కాబట్టి ఇక్కడ గిద్యోను తన దండులో ఉన్నటువంటి వారిని తర్పీదిస్తా ఉన్నాడు. और यहाँ पर हम देख सकते हैं गिदियोन ने उसके झुंड के लोगों को या उसके झुंड में जो है उन्हें तैयार कर रहा है और उन्हें तरपीद कर रहा है। In verse 18, he was telling that I blow the trumpet, I blow a trumpet, and all that are with me, then blow ye the trumpets also on every side of the camp, and say, the sword of the Lord and the sword of the Gideon. This must be the slogan. I will tell that slogan, you also repeat the same. 18వ వచనంలో అంటున్నాడు, నేనును నాతోనున్న వారందరూ బూరలు ఊదినప్పుడు మీరును దండు పాలెమంతటి చుట్టూ బూరలు ఊదుచు యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అను ఈ యొక్క మాటను మీరు కేకలు వేస్తూ రావాలి అని చెప్పాడు. और 18 पद में हम देखते हैं, उसने कह रहा है कि अर्थात जब मैं और मेरे सब संगी नारसिंग फूकना और ललकारना, यहोवा की और गिदियोन की तलवार कहकर, इस तरह से नारे लगाना और चिल्लाना कहकर। Then in verse 19, Gideon told that, and the 100 men that were with me came unto the outside of the camp in the beginning of the middle of the middle watch, and they had but newly set the watch, and they blew the trumpets and break the pitchers that were in their hands.
19వ వచనంలో అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితో ఉన్న 100 మంది దండుపాలెంలో కొట్టకునకు పోయి బూరలు నూది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టిరి. और हम देख सकते हैं आगे बीच वाले पहर के आरंभ के जहीं पर हम देख सकते हैं वहां पर गिदियोन के साथ जो अपने संग 100 पुरुष थे, वहां जब गिदियोन कहने के बाद वहां चिल्लाने लगे और उनके हाथ के मिट्टी के गड्ढों को तोड़ने लगे. Unless until you break the pitcher, the earthen vessel, the light will not come out. So the light should come out. For that you have to break the pitcher. కాబట్టి ఎప్పటి వరకు అయితే ఆ కాలీకుండా పగలగొట్టబడదో అప్పటి వరకు ఆ యొక్క వెలుగు, ఆ యొక్క దీపం యొక్క వెలుగు బయటకి రాదు. అదే రీతిగా మరి ఎప్పుడైతే పగలగొట్టబడుతుందో అప్పుడే దాంట్లో నుండి దీపము వెలుగు బయటకు వస్తుంది. और यहाँ पर वो कह रहा है कि जब तक उस मिट्टी की घड़े को आप नहीं तोड़ोगे, उसके अंदर की रोशनी बाहर नहीं आएगी. इसीलिए उसने कहा कि पहले मिट्टी की घड़ों को तोड़ डालो ताकि उसके अंदर की रोशनी बाहर आ सके. So spiritually, what does it mean? Our earthen things, fleshly things must be broken. Then the light will come. So the holy conduct will come out. Then the people will observe that. కాబట్టి ఆత్మీయ రీతిగా దీని అర్థం ఏంటి? మనము మన యొక్క ఈ యొక్క కుండను అనగా ఈ యొక్క మట్టి కుండను మన యొక్క శరీర సంబంధమైన వాటిని సూచిస్తున్నటువంటి ఈ యొక్క విషయాలను పగలగొట్టబడాలి. ఎప్పుడైతే అది పగలగొట్టబడుతుందో అప్పుడే వెలుగు అనేది బయటకు వస్తుంది. అదే ఇతరులు మన జీవితాల్లో నుండి వెలుగును చూడగలరు. और आत्मिक रीति से अगर हम इस बारे में देखते हैं तो हमें ये क्या दर्शा रहा है और हमसे क्या कह रहा है कि हम में भी जो इस मिट्टी की घड़े की तरह जो कार्य है, जो हमारी शारीरिक कार्य हैं, जो हम शरीर से करते हैं, उन सारी चीजों को इस मिट्टी की घड़े की तरह हम तोड़ डालना चाहिए ताकि उसके अंदर की जो पवित्र आत्मा की जो उजाला, जो मशाल है, वो दूसरों को दिख सके. जो पवित्र आत्मा के कार्य हम में है, वो परमेश्वर के कार्य दूसरे देख सके, जो पवित्र चीजें हैं. So Gideon came out, blow the trumpet, broke the pitchers, and light came out. Light is not one pitcher of light, but it is 100 pitchers of light. So it is a big light, like a floodlight. And the enemy camp saw the light and heard the trumpet sound, a war alarming, then they were alert. కాబట్టి గిద్యోను తనతో ఉన్నటువంటి వారు ఆ కుండను పగలగొట్టారు. ఆ యొక్క దీపపు వెలుగు బయటకు వచ్చింది. ఒక్క వెలుగు కాదు, ఆ దివిటిలో ఉన్నటువంటి వెలుగు ఒక దాదాపు 100 దివిటీల వెలుగు ఒక ఫ్లడ్ లైట్ లాగా అక్కడ రావడం మనం చూస్తాం. అంత వెలుతురు మరి అక్కడ రావడము, అప్పుడు ఆ శత్రువు దండలో ఉన్నటువంటి వారు అది చూసి వారు మరి అలర్ట్ అవుతూ వచ్చారు, వారు మెలుకుంటూ వచ్చారు. और यहाँ पर जब गिदियोन ने और गिदियोन के साथ जो लोग हैं वहाँ इकट्ठा होकर जब इस मिट्टी के गड्ढे को तोड़ने के बाद वहाँ पर उजाला, उस मशाल की उजाला बाहर आया. वो उजाला इस तरह से था कि वो रोशनी इतनी महान रोशनी थी कि एक बड़ा फ्लडलाइट की तरह वो रोशनी आई और वहां पर वो लोग इस नारसिंगे को फूंकने लगे तो वहां दुश्मन की सेना, जो मिद्यानियों की सैनिकों ने चौकन्ने हो गए. So please don't think otherwise. I'm going to take 10 more minutes to close this topic. So please. ఇంకో రీతిగా అనుకోకండి, 10 నిమిషాలు నేను అధికంగా తీసుకుని ఈ యొక్క భాగాన్ని ముగిస్తాను. आप दूसरी ओर से मत सोचिएगा कि 10 मिनट में समय लेंगे और 10 मिनट में इस सेवकाई को हम खत्म करेंगे. Like that, 3 camps, 300s. So light from different places now started moving, and there was a trumpet sound, and also there was an alarming sounding. What is the sounding? Hand of the sword of the Lord and sword of the Gideon. So this sounds heard by the enemy's camp. కాబట్టి ఈ యొక్క బూరెలు ఊదడము, ఈ 300 మంది దివిటీలు
అంతేకాకుండా వారు అక్కడ కేకలు వేస్తూ వచ్చారు, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క శత్రు దండ అంతా కూడా మరి వారు మెలకువగలి వారిని చూస్తా ఉన్నారు. और यहाँ पर हम देख सकते हैं कि जिस तरह से इस 300 की झुंड जो 100 के झुंड में विभाग हो गए हैं अलग अलग से, जब ये लोग इस तरह से मशाल को उजाले को बताना और वहां पर ललकारना, ललकार कर चिल्लाना, नारे लगाना कि यहो परमेश्वर की तलवार और गिदियोन की तलवार कहकर चिल्लाकर ललकारने के द्वारा दुश्मन की सेना वहां पर चौकन्ना हो गई. Then the war started. అప్పుడు యుద్ధం ఆరంభమైంది. और जब उनके बीच युद्ध शुरू हुआ, War started in 3 phases. యుద్ధము మూడంతలుగా లేకుంటే 3 విధాలుగా అది ఆరంభం అవుతూ వచ్చింది. और यहाँ पर हम देख सकते हैं कि इस युद्ध किस तरह से शुरू हुआ, 3 भागों में या 3 तरह से इस युद्ध को शुरू हुआ. So when the trumpet sound heard, the sound of the mouths, sword of the Lord, sword of the Gideon heard, and the light is moving, then these people, they were confused. Midianites were confused. కాబట్టి ఎప్పుడైతే ఈ రీతిగా వారు ఆ బూరలు ఊతూ వచ్చారో, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని అరుస్తూ వచ్చారు, ఆ వెలుగును ఆ దివిటీల వెలుగును చూస్తూ వచ్చారు, మిద్యాను దండు అంతట్లో వారిలో కలవరం ఆరంభం అయిపోతూ వచ్చింది. और जब इन 300 की झुंड जो 100 की झुंड यहाँ पर ललकारने लगे हैं और इस नारसिंह को फूंकने लगे हैं, और नारसिंह को फूंकते ही वह ललकारने लगे हैं और नारे लगाने लगे हैं कि गिदियोन की तलवार, परमेश्वर की तलवार कहकर, और जब जिस तरह से ये उजाला वहां पर ये रोशनी आगे बढ़ रहा था, इन सारी चीजों को देखकर वह उनके बीच दुश्मन की सैनिकों के बीच हलचल मच गया. 300 people rounded the Midianite camps. ఈ 300 మంది మిద్యానీయుల దండు చుట్టంతా ఉన్నారు. और इन 300 की झुंड इस मिद्यानियों के सैनिकों के चारों ओर वो लोगों ने घेर लिया. When this happened, in verse 22 we can read that every man's sword, the Lord set every man's sword against his fellow. చూడండి, ఎప్పుడైతే ఇది జరుగుతూ వచ్చిందో 22వ వచనంలో చూడగలము, యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. और जब इस तरह से होने लगा तो 22 वचन में हम देख सकते हैं, और यहोवा ने एक एक पुरुष की तलवार उसके संगी पर और सब सेना पर चलवाई. See, these people are not fighting. What is happening in the Midianites camp? The one fellow of Midianite is stabbing the other fellow. They themselves killing each other. చూడండి, వీరు వెళ్ళి వారి మీద పోరాడట్లేదు, వారి మీద యుద్ధం చేయట్లేదు, కానీ ఈ మిద్యానీయులు వారి దండులో వారే ఒకరి ఖడ్గాన్ని ఇంకొక సైనికుని ఖడ్గం వైపు తిప్పి వారే చంపుకుంటా ఉన్నారు. और यहाँ पर हम देख सकते हैं यहाँ पर क्या हो रहा है. इन 300 की झुंड यहाँ पर ये लोग युद्ध नहीं कर रहे हैं, लेकिन वो दुश्मन के सैनिकों ने या उनके झुंड में ही अपने आप एक दूसरे की तलवार को निकालकर एक दूसरे को मारने लगे. They may be saying that like this, hey, why you are killing me? I am your friend. We are all Midianites. Why you are killing me? Why you are showing your sword toward me? So they started confused and started running instead of warring against the Israelites. కాబట్టి వీరు ఆ రీతిగా చేస్తూ వచ్చినప్పుడు ఆ దండిలో ఒకరిని చూసి ఒకరు ఈ రీతిగా అనుకుంటారు, నేను మరి మిద్యాను దండిలో వాడినే, నేను నీ సహోదరుని, నువ్వు నా మీద ఎందుకు కత్తి దూస్తా ఉన్నావని వారు అనుకొని ఉండవచ్చు. అయితే ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతూ వచ్చాయో వారి దండిలో కలవరం అయింది. ఈ రీతిగా వారు ఒకరినొకరు చంపుకోవడము, అక్కడ నుండి పారిపోవడం జరుగుతూ వచ్చింది. और शायद वो अपने आप से इस तरह से कहने लगे होंगे, एक दूसरे से इस तरह से कहने लगे होंगे, क्योंकि वो लोग भ्रमित हो गए और उनमें हलचल मच गया कि वो कहने लगे कि तू क्यों मुझको मार रहा है, क्यों अपनी तलवार मेरी ओर दिखा रहा है, क्योंकि हम दोनों तो मिद्यानी हैं और हम दोनों एक ही सैनिक है कहकर कहने लगे होंगे. लेकिन उनमें इस तरह से हलचल मच गया था और वो भ्रमित हो गए थे और हलचल मच गई थी, तो वो युद्ध को छोड़कर भागने लगे. This was the first phase. ఇది మొదటి విషయం లేకుంటే మొదటి భాగం.
और ये हम देख सकते हैं इस तरह से पहले भाग में इस तरह से हुआ कहकर, These people are not fighting. They are fighting among themselves. వీరు వారితో యుద్ధం చేయట్లేదు, కానీ ఈ మిద్యానీయులు వారే యుద్ధాలు చేసుకుంటా ఉన్నారు. और यहाँ पर गिदयोन के झुंड उनसे युद्ध नहीं कर रहा है, लेकिन वो मिद्यानियों ने अपने आप में ही वो लड़ना शुरू किए. Now the second phase started. ఇప్పుడు రెండో ఫేజ్, రెండో భాగం ఆరంభమైంది. और यहाँ पर दूसरी तरह का युद्ध भी यहाँ पर शुरू हुआ, जैसा हम देख सकते हैं. The meanwhile, Gideon in verse 24, Gideon sent messengers throughout the Mount Ephraim, and called all the his fellow brethren. ఈ ఇంతలో మరి 24వ వచనంలో రాయబడినట్టు గిద్యోను ఎఫ్రాయిమీల దేశమంతటి దూతలను పంపి వారిని పిలిపిస్తూ వచ్చాడు. और यहाँ पर हम देख सकते हैं इस दूसरे भाग में 24 वचन में हम देख सकते हैं, और गिदयोन ने एफ्राइम के सब पहाड़ी देशों से अपने जो दूत को भेजकर उन्हें बुलाने लगा. So then what happened in verse 24? The people all from different parts came, joined their hands with these people, and started chasing Midianites. చూడండి, అప్పుడు ఏం జరుగుతూ వచ్చింది, ఆ యొక్క భాగాల్లో నుండి ఎఫ్రాయిమీలందరూ కూడుకొని వచ్చారు. ఈ యొక్క మిద్యానీయులందరినీ వారు పారదోలడము, తరమడం చూస్తా ఉన్నాం. और जब गिदयोन ने इस तरह के दूतों के द्वारा संदेश भेजा, तो वहां से एफ्राइम से पहाड़ी देशों से सारे लोग आकर इकट्ठा हुए. इकट्ठा होने के बाद मिद्यानियों के सैनिकों से मुठभेड़ने लगे और उन्हें भगाने लगे. And the third phase in verse 25, and they took 2 princes of Midianites, Oreb and Zeb, and they slew Oreb upon the rock of Oreb, and Zeb they slew at the winepress of Zeb, and pursued Midian, and brought the heads of Oreb and Zeb to Gideon on the other side of Jordan. కాబట్టి 25వ వచనం ప్రకారము మరి వారు అనగా ఈ యొక్క ఇజ్రాయెల్ దండు వారు గిద్యోనుతో ఉన్నవారు ఓరేబును, ఇద్దరు అధిపతులను, అక్కడ మిద్యానీయుల అధిపతులను పట్టుకున్నారు, ఓరేబు మరియు జేయబు. ఓరేబు బండ మీద ఓరేబును, మరి జేయబు ద్రాక్షల తోటిలో జేయబును చంపుతూ వచ్చారు. और 25 वचन में हम देख सकते हैं गिदयोन के संग जो सेना थी, इस्राएल की सेना थी, उन्होंने क्या किया, और उन्होंने ओरेब और जेब नामक मिधान के 2 हकीमों को पकड़ा, और ओरेब को ओरेब नामक चट्टान पर और जेब को नामक उस चट्टान के ऊपर उन्होंने खड्गे द्वारा मार दिया. See, these 300 men and Gideon, they did not fight. They simply standing, blowing the trumpets, only shouting the remaining things. Later on, Ephraimites also joined. Big church, big camp was there. Then the Midianites flew from these people, and they were killed. Their captains were killed. చూడండి, గిద్యోను తనతో ఉన్న 300 మంది యుద్ధం చేయలేదు. వాళ్ళు కేవలము కేకలు వేస్తా ఉన్నారు, వారికి చెప్పిన రీతిగా వారు చేస్తా ఉన్నారు, అంతే. వారు యుద్ధం చేయలేదు. తర్వాత ఎఫ్రాయిమీలు కూడా వారిని కలుసుకుని వచ్చి ఈ యొక్క మిద్యానీయులను తరుముతూ వచ్చారు. అయితే మిద్యానీయులు వారే పొడుచుకొని వారే అక్కడి నుండి పారిపోవడం, తర్వాత వారి యొక్క ఇద్దరు అధిపతులు మరణం పొందడం మనం ఇక్కడ చూపిస్తా ఉన్నాం. और यहाँ पर हम देख सकते हैं गिदयोन और गिदयोन के साथ जो 300 पुरुष की झुंड थी, यहाँ पर उन्होंने कुछ युद्ध नहीं किया, केवल उनसे जो कहा गया था वो कर रहे थे. बाद में एफ्राइम के सैनिकों ने, एफ्राइम के लोगों ने इनसे इकट्ठा होकर वहां पर मिद्यानियों को और उनके सैनिकों को भगाने लगे, और उनके 2 हकीमों को भी वो पकड़कर मारने लगे. From this instance, what we can understand? కాబట్టి ఈ యొక్క సందర్భంలో నుండి మనం ఏం అర్థం చేసుకోగలం? और यहाँ की जो संदर्भ दी गई या इस घटना के द्वारा हम क्या समझ सकते हैं? If we hand over ourselves unto the Lord and submit ourselves unto the Lord, listen to the commandments of the Lord, then God will take care of every wars of our lives. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనము దేవుని హస్తాల్లోనికి సమర్పించుకున్నప్పుడు, సంపూర్ణంగా దేవునికి మనము విధేయత చూపించి ఆయన ఆజ్ఞలను గైకొంటూ
ఆయన యొక్క మాటలు మనం విన్నప్పుడు మన జీవితాల్లో వచ్చే ప్రతి యుద్ధము మరి దేవుడే చేస్తాడు, విజయమిస్తాడు. और यह इस घटना के द्वारा हमें ये दर्शाया जाता है या हम ये समझ सकते हैं कि हमारे जीवन में भी किसी तरह का भी का कार्य हो या किसी तरह की भी परिस्थिति हो, अगर हम पूरी तरह से अपने आप को परमेश्वर के हाथ में सौंप लेते हैं, उनकी योजना के अनुसार अगर हम चलते हैं और हमारी योजनाएं उनके हाथ में हम समर्पित करते हैं, तो हमारे जीवन की किसी तरह का भी युद्ध हो, वो परमेश्वर ठहर कर उस युद्ध को पूरा करते हैं. Then God's enemies are defeated, vanquished. అప్పుడు దేవుని యొక్క శత్రువులు అపజయం ఉంటారు, వారు నిర్మూలమవుతారు. और उस समय में जो हमारे दुश्मन है, वहां परमेश्वर के द्वारा उन्हें भगाया जाता है और उनके ऊपर हम विजय हासिल कर सकते हैं. वहां से वो लोग अदृश्य हो जाते हैं. And God's people will be victorious. దేవుని యొక్క ప్రజలు విజయవంతులవుతారు. और वहां पर परमेश्वर की प्रजा और परमेश्वर के लोग विजय हासिल कर सकते हैं. And God's name will be glorified. మరియు దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. और वहां पर परमेश्वर की नाम की महिमा होगी. Before this war, already God's name was glorified in the Midianites camp. Sword of the Lord, sword of Gideon. చూడండి, ఈ యొక్క యుద్ధం జరగక ముందు కూడా దేవుని నామము ఆ యొక్క మిద్యానీయుల దండులో మహింపరచబడుతూ వచ్చింది. వారే చెప్తూ వచ్చారు, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అని. और इस युद्ध से पहले ही मिद्यानियों के झुंड में, सैनिकों में परमेश्वर की नाम की महिमा हो रही थी, इस तरह से कहकर कि परमेश्वर का तलवार और गिद्योन का तलवार कहकर वहां पर दुश्मन की सेनाओं, सैनिकों में भी वहां पर परमेश्वर की नाम की महिमा की गई. God will make easy everything. We need not to fight, struggle, and sweat. No need like that if we simply submit to the and obey the commandments of the Lord. కాబట్టి ఎప్పుడైతే మనము దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకుంటామో, సంపూర్ణంగా ఆయన చేతిలో మనం పెడతామో, మనం ఆయన యొక్క ఆజ్ఞలను గైకుంటామో, ఇంకా దేని విషయాల గురించి మనం శ్రమపడి చెమటూర్చి దాని గురించి ఆవేదన చెందేటువంటి అవసరమే ఉండదు. ఎందుకంటే దేవుడే ఈ విషయాలన్నిటినీ చూసుకునేవాడుగా ఉంటారు. और जब संपूर्ण रीति से, परिपूर्ण रीति से हम अपने आप को परमेश्वर के हाथ में सौंप लेते हैं, उनकी योजनाओं में सौंप लेते हैं, तो हमें किसी तरह का कष्ट उठाने की जरूरत नहीं है, किसी तरह की युद्ध लड़ने की जरूरत नहीं है और कहीं पर भी पसीना बहाने की जरूरत नहीं है, क्योंकि परमेश्वर खुद वो संभालते, परिस्थिति को संभालते हैं और वो खुद देखते हैं. Lord Jesus Christ, he conquered the death and he crushed the Satan, the head of the Satan, on the cross. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణాన్ని జయించారు. సాతాను శత్రు యొక్క తలను మరి సిలువలో చితకదొక్కుతూ వచ్చారు. और प्रभु यीशु मसीह के जीवन में हम देख सकते हैं, प्रभु यीशु मसीह ने मृत्यु पर विजय हासिल किया और केवल यही नहीं, क्रूस पर दुश्मन के सर को भी वो कुचल दिए. The same victory is our victory. కాబట్టి ఆ విజయమే మన విజయము. और वह विजय हमारा भी विजय है. Now today, according to Romans chapter 8 verse 27, we are more than conquerors. మరి ఈ దినము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం ప్రకారము మనము 37వ వచనం ప్రకారం మనము అత్యధిక విజయం పొందినటువంటి వారు. और जिस तरह से रोमियो की पत्री 8 अध्याय की 37 वचन में कहा गया है, परंतु इन सब बातों में हम उसके द्वारा जिसने हमें प्रेम किया है, उसके द्वारा जयवंत से भी बढ़कर है कहकर. And let us all read together Romans chapter 8 verse 37 together, please. After that, Brother Job will pray and give announcements. రండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము మనం చదువుకుందాం. తర్వాత సహోదరుడు జో ప్రార్థన చేస్తారు, అనౌన్స్మెంట్స్ అని చెప్తారు. आइए हम लोग सब मिलकर रोमियो की पत्री 8 अध्याय की 37 वचन को सब लोग मिलकर पढ़ेंगे. इस वचन को पढ़ने के बाद भाई जो प्रार्थना करेंगे और सूचनाएं हमें सुनाएंगे. Nay, in all these things we are more than conquerors ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. May the Lord bless this word. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. इस वचन को परमेश्वर आशीष दें.
Gracious Father, we thank you and praise you for this wonderful day. Thank you for the faithful verse, how you have brought victory over enemy through Gideon's life. Though he was not willing, yet you used him mightily. And you proved that you are the only God in this world to bring such things even for people who are feeble and weak. We thank you and praise you for our weakness, for our Lord, unworthiness have been taken away on the cross and given that such wonderful hope and strength on the cross. Thank you and praise you for all this goodness through Lord Jesus Christ, who could be more than victor and conqueror. Help us to have victory over sin and death, the one which is troubling many of our dear ones. And also for us also to live a victorious and joyful life. Help, Lord, that Holy Spirit may be leading us and guiding us and giving us that direction to follow you. Thank you for the servant and also my dear brother Samson and Franklin. So for their effort to take up this ministry, bless them accordingly. Pray for our dear ones who are trying this day. Bless all our dear ones and give them sleep also. Prepare them for tomorrow. Pray for those who are unable to join. Personal blessing may be given to them. Pray for others, those who are watching and going to watch, maybe benefited through this kind of ministry also. One more time, we commit ourselves, praying to listen to that precious voice. Pray forgive us, speak to us nowadays directly, so Lord, we are listening things to us to obey and follow you. Thank you and praise you for all the goodness. Once again, we commit all of this loving care, asking this prayer in the highly exalted name of dear Lord and Savior, Jesus Christ. Amen. Amen.